మూడు రకాల వివాహాలు ఉన్నాయి. శరీరానికి సంబంధించింది మొదటిది. అది శారీరక ప్రేమ. శారీరక అవసరాలు తీరే వరకు ఉంటుంది, తర్వాత పోతుంది. రెండవది మనసు ఇచ్చి ప్రేమతో చేసుకునే వివాహం. ఇది ఒక స్టేజ్ వరకు నిలబడుతుంది. ఇంకా మూడవది డివైన్ లవ్. ఇదే ఆత్మిక ప్రేమ. దీనికి వివాహం కూడా అవసరం లేదు. శారీరక అవసరం అసలు లేనే లేదు. అప్పుడప్పుడు చూసుకున్నా కనపడుతున్న వాళ్ళ జీవితాంతం వాళ్ళ తలపులతోనే బతకగలుగుతారు. అదే డివైన్ లవ్. మరలా కలుసుకునే వరకు మనం ఉండగలుగుతారు. అదే ఆత్మిక ప్రేమ. అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే అప్పుడు ప్రేమ స్వచ్ఛంగా ఉంటుంది. ఫ్రెండ్షిప్ ఉంచుకో, కానీ ఏది వచ్చినా ఆనందంగా ఉండు. అది బాధగా ఆనందంగా తీసుకోకుండా మ్యూచువల్గా ఉండటం. నమ్మితే పూర్తిగా నమ్ము, లేకపోతే సగం సగం నమ్మితే ఏదో అయిపోతావు. పొగిడినా నన్ను కాదనుకో, తిట్టినా నన్ను కాదనుకో. ఒక అతను యోగిని తిడుతున్నాడు ఒక గంట సేపు నుంచి. అతను ఏమీ రియాక్ట్ అవ్వలేదు. డౌట్ వచ్చి అడుగుతాడు, ఇంతసేపటి నుంచి తిడుతుంటే ఏమీ అనట్లేదు అని. అప్పుడు అడిగితే యోగి చెప్తున్నాడు, నీవు నాకు 100 రూపాయలు ఇచ్చావు, నేను తీసుకోలేదు కదా, తీసుకోను. అప్పుడు ఆ డబ్బు ఎవరి దగ్గర ఉన్నట్టు అని అడుగుతాడు. నా దగ్గరే ఉన్నాయనుకో అని అంటాడు ఆ వ్యక్తి. అంతే, నువ్వు తిట్టిన తిట్లు నేను తీసుకోలేదు, తీసుకోకపోతే నీ దగ్గరే ఉంటాయి. అంతే. ఎవరైనా అకారణంగా తిడితే అవన్నీ వాళ్ళకే తగులుతాయి. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. ప్రతి చిన్నదానికి, చిన్న చిన్న విషయాలకి గిల్టీగా ఉండొద్దు. అత్త కోడళ్ళు, అత్త ఏదో అందని కోడలు నిరంతరం ఏదో ఒక ఇష్యూతో బాధపడుతూ సతమతమవుతూ ఉండొద్దు. చెత్త తీసుకొని మోస్తూ ఉన్నావా, దాన్ని తీసుకెళ్ళి బుట్టలో వేయటం లేదు. అంటే క్యారీ చేస్తూ ఉన్నావు, నీ తలపై మోస్తూనే ఉన్నావు, అది తప్పు. తీసుకెళ్ళి చెత్త బుట్టలో వేయాలి. ఎవరితో అయినా ప్రాబ్లం ఉంది, దాన్ని వదిలే, నీ లైఫ్లో ఎంజాయ్ చేయి. నిజంగా నీ వల్ల ఎవరైనా బాధపడితే రిగ్రెట్ అవ్వద్దు. నువ్వు బాధ పెట్టలేదు కాబట్టి. లేనప్పుడు నువ్వు బాధపడద్దు. నిజంగా నువ్వు బాధపడితే నువ్వు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అనవసర అపరాధ భావం వద్దు. ప్రతి నొప్పి హార్ట్ అటాక్ కానట్లే ప్రతి దానికి రిగ్రెట్ అవ్వద్దు. తలుచుకొని బాధపడద్దు. మెమొరీ పోతే బాగుంటుంది. గతంలో ఉన్న చెడు జ్ఞాపకాలన్నీ ఒక ఫార్మేట్తో పోగొట్టుకోవాలి. అలాంటి టాబ్లెట్ కనుక ఏదన్నా ఉంటే ప్రతి ఒక్కళ్ళు వేసుకొని పోగొట్టుకోవచ్చు. కానీ మైండ్కి అలాంటిది లేదు.